మన ఇండియా 2 టైమ్స్ వరల్డ్ కప్ని గెలిచింది, 1983 అండ్ 2011. అలానే 2 టైమ్స్ T20 వరల్డ్ కప్ని కూడా గెలిచింది, 2007 అండ్ 2024. రీసెంట్గా ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం ఒక హిస్టరిక్ సక్సెస్ని క్రియేట్ చేశారు. ఫర్ ది ఫస్ట్ టైం వరల్డ్ కప్ని గెలిచి 2025లో. ఈరోజు ఇండియా క్రికెట్లో ఇంత డామినెంట్ పొజిషన్లో ఉండడానికి అయినా నేడు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ BCCI ప్రపంచంలోనే అత్యంత ధనిక మరియు శక్తివంతమైన క్రీడా సంస్థగా మారడానికైనా కారణం భారతరత్న లతా మంగేష్కర్ గారు. ఏంటి భారతరత్న లతా మంగేష్కర్ గారికి క్రికెట్కి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీకు ఇప్పుడు చెప్తా, వినండి. సరిగ్గా 40 ఏళ్ల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు. 1987లో ఒక గొప్ప విజయం తర్వాత కూడా మన ఆటగాళ్లకి కనీస గౌరవం ఇవ్వడానికి బోర్డు దగ్గర నిధులు లేని పరిస్థితి ఉండేది. ఆ క్లిష్ట సమయంలో భారతరత్న లతా మంగేష్కర్ గారు ఒక ఆపద్ బాంధవిలాగా ముందుకు వచ్చారు. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ జట్టు లార్డ్స్ మైదానంలో వరల్డ్ కప్ ని గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ సమయంలో భారత్ బోర్డు ఎంత పేదరికంలో ఉంది అంటే గెలిచిన మన హీరోలకు తగిన బహుమతి ఇవ్వడానికి కూడా వారి దగ్గర నిధులు లేని పరిస్థితి. అప్పటి బోర్డు అధికారి NKP సాల్వే గారు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్నప్పుడు వారికి గాన కోకిల లతా మంగేష్కర్ గారు గుర్తుకు వచ్చారు. లతా మంగేష్కర్ గారికి క్రికెట్ అంటే ప్రాణం. బోర్డు అధికారులు ఆమెను కలిసి పరిస్థితి వివరించగానే ఆమె ఒక్క క్షణం కూడా వెనుకడుగు వేయలేదు. మన దేశానికి గర్వకారణమైన క్రికెటర్ల కోసం ఢిల్లీలో ఒక భారీ సంగీత కచేరీని చేయడానికి ఆమె తక్షణమే అంగీకరించారు. అది కూడా రూపాయి పారితోషికం తీసుకోకుండా ఉచితంగా పాడడానికి ఆమె సిద్ధమయ్యారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆ చరిత్రాత్మక కచేరీ జరిగింది. లతా దీది పాట వినడానికి, భారత్ జట్టును గౌరవించడానికి జనం పోటెత్తారు. ఆ కచేరీ ద్వారా టికెట్ల రూపంలో భారీ నిధులు వసూలయ్యాయి. ఆ వచ్చిన సొమ్ముతో బోర్డు 1983లో విజేత జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి 1 లక్ష రూపాయల నగదును బహుమతిగా అందజేసింది. నేటి కాలంలో అది చిన్న మొత్తంగా అనిపించవచ్చు, కానీ ఆ రోజుల్లో అదే పెద్ద అద్భుతం. గాన కోకిల లతా మంగేష్కర్ గారు చేసిన ఈ గొప్ప మేలును BCCI ఎప్పుడూ మర్చిపోలేదు. ఆమె చూపించిన ఈ ఉదారత కృతజ్ఞతకు భారతదేశంలో ఎక్కడ క్రికెట్ జరిగినా కూడా ఆమె కోసం మరియు ఆమె కుటుంబ సభ్యుల కోసం 2 VIP సీట్లను కేటాయించేది. ఈ సాంప్రదాయం ఆవిడ చివరి శ్వాస వరకు జరిగింది. డబ్బుతో కొనలేని మమకారం లతా గారిది. భారత్ క్రికెట్ ఈ రోజు ఈ స్థానంలో ఉంది అంటే ఆనాడు ఆమె తన స్వరంతో వేసిన పునాదే కారణం. తన వ్యక్తిత్వంతోనే కాదు, ఆమె కోట్లాది మంది భారతీయుల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది. మరి మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.